అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మొదటిసారి గెలిచారు బాబు మోహన్. 1998 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే రెండోసారి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో గులాబీ కండువా కప్పుకొని మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాబు మోహన్. 2018లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాషాయంలోకి జంప్ కొట్టారాయన. కమలం పార్టీ తరపున పోటీ చేసి అప్పట్లో ఘోరంగా ఓడిపోయారు మాజీ మంత్రి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆందోళన నుంచి మరోసారి ఓటమి తప్పలేదు బాబు మోహన్ కు. ఆ ఓటమితో కొన్నాళ్లు సైలెంట్ గా సైడ్ అయిపోయి ఈసారి బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారట. ఆ మాట వినగానే పార్టీ పెద్దలు నిర్మోహమాటంగా నో చెప్పేయడంతో హర్ట్ అయిన బాబు మోహన్ కాషాయ కండువా తీసి పక్కన పడేశారు. బీజేపీతో బంధం తెగిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆయన ఏ గూటి పక్షి అవుతున్నారోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. వాస్తవంగా బాబు మోహన్ బీజేపీపై ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆందోళ్ బీజేపీ టికెట్ కోసం బాబు మోహన్ కి ఆయన కొడుకు ఉదయ్ కి కోల్డ్ వార్ నడిచింది. అలాగే తనకు థర్డ్ లిస్ట్ లో టికెట్ ఇవ్వడానికి కూడా అవమానంగా ఫీల్ అయ్యారట. ఒకవైపు బీజేపీ అధిష్టానం ఆయనకు ఆలస్యంగా టికెట్ ఇవ్వడం, అదే సమయంలో అనూహ్యంగా ఆయన కుమారుడు బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరడంతో నాడు ఏం చేయాలో పాలుపోలేదట బాబు మోహన్ కు. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పడిన పన్నాగంలో తన కుమారుడు చిక్కుకున్నాడంటూ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలాగే బీజేపీలో వర్గ విభేదాలు ఉన్నాయని, పార్టీ రాష్ట్ర నాయకత్వం తన విషయంలో అంత సానుకూలంగా లేదని కూడా అన్నారు. ఈ పరిణామ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బాబు మోహన్ బీజేపీకి బై చెప్పడంతో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో పార్టీకి ఎంతవరకు నష్టమన్న లెక్కలు తెరమీదికి వస్తున్నాయి. అటు ఆయన తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. ఈసారి వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట ఆయన. అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి టికెట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లను సంప్రదిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ కు మరోసారి అవకాశం లేదన్న ప్రచారంతో ఆ దిశగా గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన దామోదర రాజనరసింహ, బాబు మోహన్ రాజకీయంగా విరోధులు అయినా మంచి సంబంధాలు ఉన్నాయట. దీంతో కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో బాబు మోహన్ తదుపరి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.